తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో అమరావతిపై విషం చిమ్ముతూ మాట్లాడడంపై అమరావతి రైతులు స్పందించారు. ఈ మేరకు మీడియా ఎదుట మాట్లాడారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరలా ఆయనకు ముందులైపోయినాయి మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీరు గత 5 సంవత్సరాల్లో చేసిన దౌర్భాగ్య పనుల వల్ల ఒక్క పని కూడా చేయకుండా ఉండటం వల్ల ఈ రోజున అన్ని టెండర్లు మీ నోట్లోంచి పలికిన ఒకే ఒక నిజమేందంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్నిటికీ ఖర్చు అధిక వ్యయం అవుతుందని. ఇదంతా మీరు చేసిన దరిద్రమేగా. ఇవాళ రేట్లు అధికం అవుతున్నాయంటే దానికి కారణం మరలా టెండర్లు పిలవడం. గత 5 సంవత్సరాల్లో రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్ల గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎందుకు వాటి గురించి మీరు ఎలాంటి ప్రయత్నం చేయలేదు? మీకు చేత కాకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానించి మీరు చేసిన అశుద్ధ పనులని కడుక్కోవడానికే సగం ఖర్చు అవుతుంది. పైపెచ్చు ఇక్కడ దాదాపు 90 రకాల పనులు జరుగుతున్నాయి. 60,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. అంతేగాని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడినట్టు ఇక్కడ 2 లక్షల కోట్ల పనులు ఏమీ జరగట్లేదు. మీరు తెలిసినట్లయినా మాట్లాడాలి, లేదా దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. మీకు నిజంగా అవగాహన ఉంటే, నిజంగా మీకు రైతుల పట్ల అభిమానం ఉంటే గత 5 సంవత్సరాలు ఏం చేశారనేది మీరు ఒకసారి అవగాహనలోకి వెళ్ళాలి. మళ్ళీ టెండర్లు పిలిచారు, మళ్ళీ వాళ్ళకే కట్టబెట్టారు. గత 5 సంవత్సరాలు మీరు ఎవరికి కట్టబెట్టారు? మీరు అసలు ఏం చేశారు రైతుల గురించి? ఏం చెయ్యకపోగా ఈరోజు పదే వచ్చి మావి గన్ను, ఆ గన్ను, ఈ గన్ను అని మాట్లాడుతున్నారు. మీకు చేత అయితే ప్రజల్లోకి రండి. ఇప్పటికైనా 29 గ్రామాలకు పరిధిలోకి వచ్చి జరుగుతున్న పనిలో ఏమైనా అవకతవకలు ఉంటే నిజాయితీగా దాన్ని ఎత్తి చూపండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అంతేగాని అది చేతగాక ఇంకా బురద తల్లే పనులు చేతలు చేసినట్లయితే ప్రజలు మీకు చెప్పు దెబ్బలతో బుద్ధి చెబుతారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 15 రోజుల తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వచ్చి రాజకీయాల్లో నేను ఉన్నానని చెప్పుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆ ప్రెస్ మీట్ లో మరి ఎవరు విలేకరులు పాల్గొన్నారో మాకైతే తెలియదు. అది రికార్డెడ్ ప్రెస్ మీటా లేకపోతే లైవ్ లో ఉన్న ప్రెస్ మీటా మాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చాలా మంది చెప్పారు ఆయన ఏదో భ్రాంతిలో బతుకుతున్నారని చెప్పి. మేము కూడా ఇవాళ ప్రెస్ మీట్ వినంగానే గతంలో ఎప్పుడైతే అనుకోలేదు, కానీ ఈసారి మాత్రం మేము అదే అనుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒక భ్రాంతిలోనూ ఊహాలోకంలో బతుకుతున్నాడని చెప్పి మాకు అనిపిస్తుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ మొదటి నుంచి కూడా ఎప్పుడు జరుగుతున్న విషయాలే. అవన్నీ కాతే ఏంటంటే ఆయన రివర్స్ లో చెప్తూ ఉంటాడు అవినీతి జరిగిందని చెప్పి. ఇక్కడ అవినీతి జరగడానికి కారణం అయితే ఏం లేదు, కానీ ఇక్కడ రేట్లు పెంచి కొత్తగా కాంట్రాక్టులకి టెండర్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన 2019 నుంచి 24 వరకు కూడా మరి పనులన్నీ ఆపేసి 3 రాజధానులని చెప్పి అమరావతిలో పనులు ఏం చేయకుండా ఉండబట్టే వాళ్ళు మరి రేట్లన్నీ పెరిగినాయి. అది గమనించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మరి అట్లాగే ఆయన అమరావతి మీద ఇంకా చాలా విషయం చిమ్మాడు. అయితే అసెంబ్లీను మరి హైకోర్టు భవనాలు ఏమి కొత్తగా కట్టొద్దంటున్నాడు. మరి ఉన్న రాజధానులను ఉపయోగించుకోమని చెప్తున్నాడు. ఏదైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు మరి భవిష్యత్తులో మరి యువతకు కానీ మరి నిరుద్యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇలాంటి రాజధాని ఒకటి కడితే మనకు భవిష్యత్తులో పిల్లలకు ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ వస్తాయి. అట్లాగే ఆయన ఏదో జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ఆయన ఉన్న 5 ఏళ్లు దాన్ని ఒప్పుకోకపోగా కోర్టుల దాకా రైతులను తీసుకెళ్లి 270 మంది రైతులు చచ్చిపోవడానికి కారణమయ్యాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించే చచ్చిపోయారండి రైతులు మాత్రం 270 మంది. తర్వాత ఇప్పుడు కోర్టుల దాకా తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని గజెట్ చేసి ప్రపంచ పట్టానికి కూడా ఎక్కించింది అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని. అయినా సరే మానకుండా అంటే నాకు లెక్కలేదు ఏ మాట అని చెప్పి ఇంకా మావి గన్ను వస్తే బాగుంటుంది, నేను వస్తే బాగుంటుంది అంటాం. లేకపోతే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ పదే నీకు అన్నేళ్ళు వచ్చినాయి నువ్వు ఇంకా ఎందుకు కొంటాం అన్నట్టు నువ్వు మాట్లాడతాం అన్నట్టు ఎప్పుడో వెనకై ముందు తీసుకొచ్చి ప్రజలను అయోమయానికి గురి చేసేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు మేము అడుగుతున్నామండి, మీకు దమ్ము ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళు, మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు నువ్వు పెట్టిన అమరావతికి మీరు అందరూ ఒప్పుకొని రాజధాని అమరావతి అన్నారు ఆంధ్రప్రదేశ్కి, కానీ నేను ఒప్పుకోను,
ఆంధ్రప్రదేశ్కి మీరు అమరావతి రాజధానిని గజిట్ చేశారు, మీరు అందరూ కలిసి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ. ఇప్పుడు నేను ఒప్పుకోని ఇది, నేను వస్తే మళ్ళీ మావీగన్ అనే ఒక కొత్త పేరు మీకు చెబుతున్నా గత 6 నెలల నుంచి. ఆ పేరుని నేను సార్థకం చేసి మావీగన్ పెడతానండి అని చెప్పి మీకు దమ్ముంటే కేంద్రానికి పోయి చెప్పిరండి పోండి. ఒక రిప్రజెంటేషన్ ఇప్పించిన ఎంపీల చేత అదేదో తేలుద్ది. అంతేగాని పద్దాక ప్రజల్ని, పెట్టుబడిదారుల్ని, ఇక్కడ భూములు ఇచ్చే వాళ్ళని, ఇయ్యబోయే వాళ్ళని వీళ్ళందరినీ అయోమయానికి గురి చేసి మరి ఆయన చేస్తే మాత్రం బాగోదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మీరు 11 సీట్లకు వచ్చింది, మీకు ప్రతిపక్షం లేదు. ఇంకా మీరు ప్రజల తరపున మాట్లాడాలని తప్పు లేదు, ఏదైనా ప్రజల సమస్యల మీద మాట్లాడండి, ఎవరు మిమ్మల్ని కాదంటారు. పదే అమరావతి మీద అమరావతి ఒక బురద అంటాం, దాంట్లో ఉచ్చుగా మీ వాళ్ళందరూ మాట్లాడుతూ మాత్రం అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు గుండెలు బగిలేటట్టు చేస్తున్నారు. కానీ మీకు మాత్రం నష్టమేం కలగట్లేదు. మాకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. రాజధాని లేని రాష్ట్రానికి ముందుండి భూములు ఇచ్చినందుకు ఇదా మాకు పదే వైసీపీ వాళ్ళు చేసే అవమానాలు మా అమరావతి 29 జిల్లా వాళ్ళకే తగులుతున్నట్టుంది. కానీ మేము అట్లా అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ అమరావతి 2 ఒకటే. రాష్ట్రంలో ఎక్కడే పెట్టుబడులు, ఎక్కడే పరిశ్రమలు వచ్చినా మన పిల్లలు బాగుపడతారు, పనులు దొరుకుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి అని మేము చూస్తుంటే మీరు అమరావతిని ఏలెత్తి చూపించి పదే కానీ జిల్లాలన్నింటిలో పెట్టుబడులు వస్తున్నాయండి. ఇవాళ మీరు ఇది వద్దు నేను మావి గనుకే ఇంకా అని మీరు ఇప్పుడు చూస్తే సింగిల్ డిజిట్ కూడా అసలు వీళ్ళని పరిమితం చేయకూడదు, రాజకీయాల నుంచి శాశ్వతంగా ఇళ్లలో కూర్చున్నట్టు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనవి చేసుకుంటున్నాం అండి. అమరావతి మహిళగా కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ మహిళలుగా రాష్ట్రంలో ఏ పెట్టుబడి వచ్చినా మేము స్వాగతిస్తాము. అమరావతికి రావాలి మేము ఎప్పుడు అనుకోవట్లేదు. ఎక్కడేది వచ్చినా మన పిల్లలు పోయి ఉద్యోగాలు చేసుకొని టాలెంట్ ఉంటే మన పిల్లలు ఎక్కడైనా బతుకుతారు అనుకుంటున్నాం. ఇర్నా గారికి ఒక సవాలు, నీకు దమ్ముంటే బిల్ గేట్స్తో ఒక ఇంటర్వ్యూ తీసుకురా, అప్పుడు నమ్ముతాం నీ తెలివేంటో, నీ ఐటీ మినిస్టర్ తెలివిలేంటో. ఇప్పుడు ఉండి పద్దా మాట్లాడుతున్నారు నాని అను, పేరు నాని అను, అంబటి రాంబాబు. వీళ్ళ సత్తా ఏంటో మేము అందరికీ పదే మాట్లాడి ఒకటే క్వశ్చన్, బిల్ గేట్స్తో నువ్వు ఒక ఇంటర్వ్యూ తీసుకురా. ఆంధ్రప్రదేశ్ని పక్కనున్న చెన్నై, బెంగళూరు స్థాయిలో ఇన్ని రోజులకి పుట్టలో నుంచి పాము బయటకు వచ్చినట్టుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ మొదలుపెట్టాడు అమరావతి మీద విషం జమ్మటం. అసలు అమరావతిని ఏదైనా అనే హక్కు నీకుందా అని మేము అడుగుతున్నాం. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో నాకు ఇష్టమే అని చెప్పి అమరావతి పెద్ద రాష్ట్రంగా ఉండాలి, రాజధాని నాకు ఇష్టమే, 34,000 ఎకరాల భూమి ఉండాలని చెప్పి నువ్వు అధికారంలో రాగానే మాట తప్పి మడిని తిప్పి మరి నువ్వు 3 రాజధానులను మళ్ళీ ఒక ప్రకటన చేసి ఎక్కడా కూడా మూడు రాజధానులు కడతానని చెప్పి ఎక్కడ ఒక్క రాజధాని కట్టకపోగా, ఒక తట్ట సిమెంట్ ఎయ్యకపోగా, మరి ఎక్కడ ఏ అభివృద్ధి జరపకపోగా, మరి అమరావతిలో మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎడగొట్టినప్పుడు ఏదైతే అమరావతి రాజధానిగా ప్రకటించి ఆ రోజు తను ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ చెట్టు కింద కూర్చొని పరిపాలన చేసినప్పుడు ఇక్కడ వేసిన రోడ్డులను కూడా నువ్వు తవ్వుకున్నావే, మరి ఖర్చు అవ్వదా? మరి ఆ రోడ్డుల్ని నువ్వు తవ్విన రోడ్డుల్ని నువ్వు తవ్వుకి వెళ్ళిపోయిన మరి కంకరు, ఇనుము, మొత్తం ఐరన్ అంతా తీసుకెళ్ళిపోయారు మీ కార్యకర్తలు, మీ నాయకులు. నువ్వు చేయించావు కదా అమరావతిలో ఒక నాయకుడిని పెట్టి ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించావు కదా, అదంతా ఎంత నాశనమైంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడు వేయాలంటే. అమరావతి అభివృద్ధి నీకు కనిపించట్లేదా? అసలు పచ్చకామెరలాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్టు అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదు. రా నేను తీసుకెళ్ళి చూపిస్తాను నీకు అభివృద్ధి. నువ్వు పరదాలు కట్టుకొని వచ్చావు కదా, నీకు అసలు అమరావతే కనిపించరా. అమరావతిలో అభివృద్ధి నీకు ఎలా కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పట్ల కట్టుకొని వచ్చావు కదా నువ్వు మరి రాజధానికే. నువ్వు చేసిన పరిపాలన, నువ్వు 5 ఏళ్లలో ఎక్కడ కూర్చొని పరిపాలన చేసావు? ఎక్కడ మరి మీ 150 బ్యాచ్ ఎక్కడ కూర్చుంది? అమరావతిలోనే కదా. అవి చంద్రబాబు గారు కట్టిన సచివాలయమే కదా, మరి ఆయన కట్టిన హైకోర్టే కదా, మరి ఆయన కట్టిన బిల్డింగ్లే కదా. నువ్వేమైనా అభివృద్ధి చేసావా? సరే అమరావతి నువ్వు అభివృద్ధి చేయలే, బయట ప్రాంతాలను అభివృద్ధి చేసావా? ఎక్కడా చేయలే, నువ్వు ఏ ప్రాంతాన్ని చేయలే. 5 ఏళ్ళు కాలయాపన చేస్తావు. ఇవాళ నువ్వు మాట్లాడే హక్కు నీకు లేనే లేదు. విట్ ఏబీ విశ్వవిద్యాలయంలో 9వ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రతినిధి డాక్టర్ జి విశ్వనాథన్ ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక అందించారు. వివిధ విభాగాలలో అవార్డులు సాధించిన వారికి, సిబ్బందికి సర్టిఫికెట్లు, బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా సిఐడి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు విట్ ఏపీ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సిఐడి డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ వివరాలను మీడియాకు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్యాంపస్ సంబంధాల అధిపతి పి ప్రసాద్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి అరుములి వర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర, డాక్టర్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు. మన విఐటి తర్వాత ఏపీ పోలీస్ సిఐడి విభాగం తరఫున ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ జరిగినప్పుడు మన ఛాన్సలర్ గారు, డాక్టర్ విశ్వనాథన్ గారు, తర్వాత వైస్ ఛాన్సలర్ గారు, ఇతర గెస్టులు అందరూ కూడా వచ్చారు.
ఈ MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది కంప్యూటర్ సైన్స్ విభాగంతో పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్స్ అని చాలా పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా దేర్ ఆర్ ఎమర్జింగ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్. ఇది కాకుండా క్రిప్టో ఫ్రాడ్స్ కూడా బాగా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కు ఈ ఎమర్జింగ్ ఛాలెంజెస్కు, ఎమర్జింగ్ క్రైమ్స్కు మధ్యలో పెద్ద ఒక గ్యాప్ ఉంది. ఈ గత 10 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూసి ఉంటారు. సో ఈ గ్యాప్ని క్లోజ్ చేయడానికి, తర్వాత దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ పెంచడానికి, తర్వాత ఇదే విధంగా ప్రాసిక్యూటర్స్ అందరికీ కూడా ఈ జ్ఞానం ఏదైతే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కలపడానికి ఈ MOU చేయడం జరిగింది. ఈ MOUలో భాగంగా రాబోయే రోజుల్లో టూల్స్, టెక్నాలజీ, తర్వాత ట్రైనింగ్, ఈ టూల్స్, టెక్నాలజీ అండ్ ట్రైనింగ్, ఈ 3 T's ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో మన VITతో కలిసి చేపట్టడం జరుగుతుంది. తాడికొండ నియోజకవర్గ పరిధిలోని రాజధాని నిర్మాణ పనులకు వచ్చిన బానావద్ వెంకటేశ్వర్లు అనే 39 సంవత్సరాల వ్యక్తి వడదెబ్బకు మృతి చెందారు. కృష్ణా జిల్లా పెనుమలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సహచర కార్మికులు వెంటనే తుళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వడదెబ్బ కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి సాయిల్ టెస్ట్ కొరకు ఏర్పాటు చేయబడిన రాజధాని పరిధిలోని బ్యాంకు నిర్మాణ పనుల్లో కూలీ పనులు చేస్తున్నట్లుగా తెలిసింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ పనుల్లో పాల్గొనే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచనలు చేశారు.